వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన సాక్షి మీడియా పేపర్ని రద్దు చేయాలి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన ఆందోళనతో నిరసనలు వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్ కి చెవులు కళ్ళు నోరు పనిచేయటం లేదన్నారు. జగన్ బ్యాచ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు. జగన్ భారతీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేందుకే ఈ పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమే, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ప్రజలకు ఈ ఘటన ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయ లబ్ధి పొందారని, జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి తన వ్యక్తిగత స్వార్థం కోసమే 5 ఏళ్ల పాలన సాగించారన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగునా దోచుకుంటూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, జగన్ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారని, జగన్ కు రాను రాను పిచ్చి ముదురుతుంది తప్ప తగ్గటం లేదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయం, స్త్రీలను గౌరవించే విధానం తెలిసి కూడా నిజాలు చెబుతామో అనే మీ అసాక్షి ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండే రౌడీ షీటర్లను పరామర్శించిన నీకు మహిళలను గౌరవించడం తెలీదా అని జగన్ను ఉద్దేశించి అన్నారు. జగన్ సతీమణిపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. మహిళలపై వ్యాఖ్యల ద్వారా మకిలీ పట్టి మరక అంటించుకున్న వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వంలో మహిళలకు రక్షణ ఉందన్నారు. హోంమంత్రి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. అంబటి రాంబాబు, సజ్జల, కొమ్మినేని కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి మరొకరు మహిళలపై మాట్లాడాలంటే భయం పుట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆనాడు 2014-19 ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవన ప్రస్థానం ప్రజల కోసమా లేకపోతే తన కోసమా అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయోగం ఆ రోజున సానుభూతి పవనాలని, తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకమైన ఆలోచనలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతి అడుగు కూడా తన కోసమే అని చెప్పి ప్రజల కోసం కాదు అనే భావన మనకు తెలిసినటువంటి సత్యం, వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ అర్థమైనటువంటి 5 ఏళ్ల పాలన. ఎందుకంటే అడుగడుగున దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. మనకు ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని, స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. స్త్రీ అబల కాదు సబల అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు, ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు? వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురదేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతూ ఉంది, ప్రజా రాజధానిగా మారుతూ ఉంది. బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, నాగార్జునుడు నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతా ఉందని చెప్పి
దానికి గండి కొట్టడానికి అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు సిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈరోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. గత 4 రోజులుగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంటుంటే నీకు మాట లేదా? నీకు చెవులు లేవా? కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్నావా? మూగవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావా? చెవిట్లు వాడిలాగా నువ్వు నటిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లికి జన్మించినటువంటి ఒక తల్లిని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడితే ఘోరమైనటువంటి తప్పిదం జరిగితే స్వయాన నీ మీడియా ద్వారా ఏమైంది నీ స్పందన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి కనీసం మనిషిగా పుట్టినటువంటి నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయటమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా. స్త్రీకి అలాంటి గౌరవాన్ని అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్య చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన యొక్క ఖాళీ ధూళికి కూడా ఈరోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి మకిలి పట్టిన మలినమైపోయినటువంటి మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక పార్టీ నాయకత్వంగా, ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద, నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా, ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఈ యొక్క కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మామూలు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్టు చేయకూడదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా, హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయమే మహిళల్ని గౌరవించటం. అలాంటి సాంప్రదాయం కలిగిన ఈ దేశంలో మహిళల్ని కించపరిచిన ఏకైక ఛానల్ సాక్షి ఛానల్. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. అలాగే కృష్ణరాజు మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని అర్జెంటుగా వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే దాంట్లో మిగిలిన ఎవరైతే వెనక ఉండి నడిపించారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా తెచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం. ఇవాళ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళలందరం కలిసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడే విధానం, ఆ వైసీపీలో ఉన్నటువంటి ఈరోజు కూడా ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు ఎంత విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అతను అప్పుడే మాట్లాడాడు పవర్లో ఉన్నప్పుడే గంట అరగంట అని. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వేసీలన్నా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నాడంటే అతను మనిషో పశువో లేకపోతే ఎవరికి పుట్టాడో తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు ఎవరైనా కూడా ఆలోచన కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా సమర్థించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా సమర్థిద్దామనుకున్నా తన పక్కన ఉన్నటువంటి గతంలో సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఈ ఛానల్ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా ఉండేదానికోసం తన వంతు ప్రయత్నం వాళ్ళు 100% ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం గత 4 రోజులుగా వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్లో సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కృష్ణరాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది,
ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం, సకల శాఖ మంత్రిగా వెలిగించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్గా నేను ఏ విధమైన వాక్యలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం 10 గంటలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. 8 గంటల పనిదినాన్ని శాస్త్రీయంగా ఆలోచించి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించిందని, ప్రపంచం యావత్తు ఇది అమల్లో ఉన్నదని చెప్పారు. 8 గంటల పని, 8 గంటల విరామం, మిగిలిన 8 గంటలు కుటుంబ మరియు సామాజిక వ్యక్తిగత అవసరాలకు కార్మికునికి ఉండాలని నిర్ణయించారని చెప్పారు. కార్మికుడు కూడా సంఘజీవి అని, సంఘంలో అందరితో పాటు తనకు అవసరాలు ఉంటాయని, వాటిని త్యజించి కార్మికుడు ఉండాలని పెట్టుబడిదారులు కోరుకుంటారని, కానీ ప్రభుత్వాలు కూడా అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయవలసి వస్తుందని చెప్పారు. పోరాటాలు లేకపోతే బానిసలుగా బ్రతకాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం మహిళల పట్ల కూడా కనికరం, దయ చూపించడం లేదని, ఇది చాలా విచారకరమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామా అని కార్మికులు భావించకుండా ఉండాలంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, విజ్ఞత చూపాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ప్రెసిడెంట్ మంగళగిరి పద్మ, దుర్గా ప్రసాద్, కె నరసింహారావు, కోటయ్య, సిహెచ్ లింగయ్య, పి సామ్రాజ్యం, జి వీరమ్మ, దార్ల పద్మ, గంజి రమణ, ఏ బాపమ్మ, కోటేశ్వరి, కె పాములు, మూల్పూరి వజ్రం, ఏ కుమారి, ఎన్ ఆదం, హైమావతి, పి శివమ్మ, డి సమాధానం, కె మీనాక్షి, జి నాగలక్ష్మి, పిల్లి సుహాస్ని, పి రమణకుమారి, గంజి సుబ్బమ్మ, సిహెచ్ వెంకయ్యమ్మ, పి ఆదిలక్ష్మి, ఆర్ సువార్త తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రంలోని కార్మికులకు అందరికీ ఒక కానుక ఇచ్చింది. ఆ కానుక ఏంటంటే మర్చిపోలేని కానుక. ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. గతంలో ఉండేటువంటి 10 గంటల్ని 10కి పెంచింది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను 100 సంవత్సరాల నాడు 8 గంటలకు మించి పనిచేయించడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ కనుక పనిచేస్తే మనిషి శరీరం అందుకు అనుకూలంగా ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. 8 గంటలు పని చేయాలా, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలా, మిగతా 8 గంటలు కుటుంబ అవసరాలు గడుపుకోవాలా. ఇది శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయించినటువంటిది. దీన్ని అన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి 100 ఏళ్ల నాడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానాన్ని చేసి ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని అమలు చేయాలని చెప్పేసానంటే అమలు చేస్తున్నటువంటి క్రమంలో కాలక్రమేణీ పెరుగుతున్నటువంటి భారము, తగ్గుతున్నటువంటి శక్తి, సామర్థ్యాలు వీటిని దృష్టిలో పెట్టుకుని 8 గంటలు కాదు 6 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో దురదృష్ట కొద్దిగా మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిని నిర్ణయించింది. ఫ్యాక్టరీస్ యాక్ట్లోని సెక్షన్లన్నింటినీ కూడా కొన్నింటిని రద్దు చేసింది. ఓవర్ టైం కూడా ఎక్కువ గంటలు పనిచేసుకోవడానికి వీలుగా అమెండ్మెంట్ చేశారు. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మీరు ఫ్యాక్టరీల చట్టంలో సవరించిన యాక్ట్లని సెక్షన్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించండి. పాత 10 గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగానే ఉండాలా, ఓవర్ టైంకి ఉండేటువంటి సీలింగ్ కూడా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోతుగుండ సాంబశివరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమ వాసులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఓం నమః శివాయ. ఈరోజు మా తాతగారైన పోతుగుంట సాంబయ్య గారు, మాది కటివర గ్రామం అండి, కటివరము. ఆయన మరణించి సంవత్సరం అయింది. ఈరోజు ప్రథమ వర్ధంతి. సందర్భంగా ఆయన మా గాంధీ ఆశ్రమంలో వీళ్ళు కూడా మా తాత మా అమ్మమ్మ లాగానే కాబట్టి కొంచెం వీళ్ళతో పంచుకుందాము, కొంచెం ఆయన జ్ఞాపకార్థము వీళ్ళకి భోజనము ఇద్దాము, చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. నేను మా మిత్రులతో కలిసి మన ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఈరోజు పొద్దున స్వల్ప అల్పాహారము, మధ్యాహ్నము భోజనము
ఇవ్వటం జరిగిందండి. ఆయన పోతుగుంటి సాంబశివరావు గారు వరపు సాంబయ్య గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు పొద్దున పూట అల్పాహారము మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి మరియు దుప్పట్ల పంపిణీ చేసినారు. సాంబయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తాడిబోయిన రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, తోట మల్లి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఉదయ్ శంకర్, బండారు సాయి, దోసపాటి మణి, తోట శ్రీకాంత్, కిరణ్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాడిబోయిన రమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మేమంతా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా తోట రఘురామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతినిత్యం కూడా వివిధ కార్యక్రమాల ద్వారా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆకలి దప్పికతో ఎవరు మరణించకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విశేషం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబోయిన రాధిక గారి భర్త గారు తాడిబోయిన రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముందుగా రమేష్ గారికి మా సేవా సమితి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తాడిబోయిన రమేష్ గారు మా బాబాయ్ అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లింగ సేవా సమితి ఆధ్వర్యం అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజకీయాల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఆ దేవుడి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటాం, ఏఎస్ఎఫ్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.